నీ పాదములో ధూళి వంటి వారమునైనా, మట్టి పురుగు కంటే ఈనమైన మమ్మలను ప్రభువా మీరెంతగానో మరి నాయన సంరక్షించి కాచి కాపాడి పాపము నుండి మమ్మల్ని విమోచించినైనా అయోగ్యులమైనటువంటి మమ్మలను యోగ్యులుగా చేసి ఈ అర్హత లేని మమ్మలను అర్హులుగా చేసి నీ పరిశుద్ధ పాదముల దగ్గర మమ్మల్ని నిలువబెట్టుకున్నందుకునైనా నీకేమిచ్చినప్పటికీ ఒక్కనాటికి నీ రుణాన్ని తీర్చలేమునైనా ఈ ఉదయకాలమునైనా నీ సన్నిధానములు మేమందరము నిండిన హృదయముతోనైనా చాచిన చేతులతో నిన్ను స్తుతిస్తున్నామునైనా ఈ సమయమందు మిక్కిలి అల్పుడను నీ పాదదాసుని నేను ప్రభువనైనా నీ కృపాస్తి ఎదుట నిలుబడి ప్రార్థిస్తుండగా ఈ దీనదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించి కూడి వచ్చి నీ ప్రజలందరినీ కూడా మీరు దీవించని నైనా దర్శించని ప్రభు నా తండ్రి నైనా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ కుటుంబం అయితే నీ సన్నిధిలో లేదునైనా, ఏ కుటుంబం అయితే ఇంకా లోకములో ఉందో అట్టి ప్రతి కుటుంబమునైనా నీ సన్నిధానానికి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను. మేము వందలాదిగా కాదు నైనా వేలాదిగా ఇక్కడ నీ స్థలములోనైనా నీ పరిశుద్ధ నామమును బట్టి నిన్ను ఆరాధించడానికి నిన్ను స్తుతించడానికి ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి, వృద్ధులను దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నైనా మరి ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి హింస దారుణ కాండను ప్రభునైనా మీరే ప్రభునైనా నిలుపుదల చేసినైనా నీ బిడ్డలైనటువంటి వారికి ఓ పరిపూర్ణమైనటువంటి రక్షణ పరిపూర్ణమైనటువంటి నైనా కాపుదలనేమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ సేవకులైన వారిని దీవించండి, విశ్వాసులైన వారిని దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఈ సమయమందు రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంతో ఇక్కడ ఉన్నారో ప్రభా, వ్యాధి బలహీనలతో ఇక్కడ ఉన్నారో దయచేసి వారిని స్వస్థపరచనైనా. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసు, ఇదిగో నా రెక్కల కింద ఆరోగ్యం ఉన్నదని ప్రభునైనా, ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ రెక్కల కిందకనైనా మేము నడిపిస్తున్నానైనా. నీ రెక్కల కింద మమ్మల్ని సంరక్షించి మాకు ఆయురారోగ్యాలునైనా అనగా ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. అలాగే హాస్పిటల్ ఉన్నటువంటి వారిని కూడా మీరు దర్శించండి ప్రభునైనా, వారిని కూడా బాగు చేయనైనా. ఇదిగోనైనా మరి విశేషంగా నాన్నగారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఆయనకున్నటువంటి ఆ గాయాన్ని మీరు కట్టండి ప్రభా. నీ వాక్యములను సెలవిచ్చు, గాయమును ఉంచువాడనేనే గాయమును కట్టువాడనేనా ప్రభా. గాయమును మీరు కట్టండి ప్రభా, సంపూర్ణమైన స్వస్థతనివ్వండినైనా. మరలా నీ సన్నిధులు ఓ నా తండ్రి నిలువబడినైనా చక్కగా నేను ఆరాధించే కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నానైనా. అలాగే బలహీనలు బలపరచనైనా, శోధనలు వారికి విడుదల మీరు కలుగు చేయనైనా, సమస్యలతో వారికి సమస్యలను విడుదల మీరు కలుగు చేయనైనా. నీ రాకడకు మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచని. ఇప్పుడు నీ వాక్యముని మేము ధ్యానం చేస్తుండగా మేమేదో వినేవారిగా కాకుండా విడిచిపెట్టేవారిగా కాకుండా నేను విన్న వాక్యాన్ని విన్న నీ స్వరాన్ని విన్న నీ మాటను ప్రభునైనా మేము గ్రహించుకుని ఆ వాక్యమును గట్టిగా పట్టుకుని ప్రభా ఈ లోకంలోనే వాక్యానుసారులుగా మేము జీవించడానికి నేను నిన్ను అనుసరించేవారిగా, ఇదిగో నేను క్రీస్తుని వెంబడిస్తున్నానని ప్రభా పౌలు చెప్పినట్లయినా, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని పౌలు చెప్పినట్లుగా నేను మేము నిన్ను పోలి నడుచుకునే కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. చీకటి శక్తి లయపరిచి దుష్టుడు మా విశ్వాసమును చూసి వారవలేకపోతున్నాడు, దానికి నువ్వు లయపరిచి ఆత్మదేవుడా ఆత్మ కార్యం మీరు జరిగించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. అందరూ బాగున్నారమ్మా? బాగున్నామని చెప్తే పరిశుద్ధాత్ముడు ఇంకొక ప్రశ్న అడుగుతాడు. మీరందరూ బాగుంటే మీ కుటుంబం ఎక్కడ ఉందని అడుగుతాడు. మొదటి ప్రశ్న మీరందరూ బాగున్నారా అని అడుగుతున్నారు. బాగున్నామని మీరు చెప్పారు. చెప్తే మీ కుటుంబం ఎక్కడ? ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబానికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ లోకములో మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనకి రెండు ఆశీర్వాదాలు కావాలి. ఒకటి భూ సంబంధమైనది, రెండవది పర సంబంధమైనది. చాలామందికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అనగా సంవత్సరం వారి జీవితంలో ఒక బలమైన సాక్ష్యం ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. అది చాలా బలమైన సాక్ష్యం ఉంటుంది. కానీ పర సంబంధమైన సాక్ష్యం వారికి ఉండదండి. కొంతమందికి పర సంబంధమైన సాక్ష్యం ఉంటుంది, భూ సంబంధమైన సాక్ష్యం ఉండదు. ఒకవేళ పర సంబంధమైన సాక్ష్యం ఉంటే ఏదో ఒక రోజున పరలోకానికి వెళ్ళిపోతాం. కానీ ఈ లోకములో మనకు ఒక కుటుంబం ఉన్నది కనుక మనకి ఖచ్చితంగా భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలి. ఏ కుటుంబము లేని వానికి భూ సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు. లాజరుకు భూ సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు. పెళ్ళి లేని వారికి భూ సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా పర్వాలేదు. కానీ మనకు ఒక కుటుంబం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం కావాలి?
భూ సంబంధమైన ఆశీర్వాదం ఉండాలి. అందుకే దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఇలా ప్రార్థన చేస్తున్నాను. నన్ను బహు ఐశ్వర్యవంతుడిగా నువ్వు చేయొద్దు, నేను గర్వించి నిన్ను తోలనాడుతానేమో. అలాగని కరువులో కూడా దరిద్రంలో కూడా నన్ను ఉంచొద్దు, దరిద్రాన్ని బట్టి నేను నిన్ను దూషిస్తానేమో. నాకు కావలసినవన్నీ ఇమ్మన్నాడు. అంటే భూమి మీద బ్రతకడానికి కొన్ని అవసరం, అలాగే మనం నమ్ముకున్న వారి కోసం కొన్ని అవసరం, వాటిని మనం పొందుకోవాలి. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం మనకు కావాలి, అలాగే పర సంబంధమైన ఆశీర్వాదం కూడా మనకి కావాలి. ఈ రెండు ఎప్పుడు మనకి దొరుకుతాయంటే నీవు నీ ఇంటి వారు కూడా ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఆదివారం అంటే ఏంటి? ఆదివారం అంటే ఏంటి? పరిశుద్ధ దినము. ఏ దినం? పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినమున పరిశుద్ధంగా ఆచరించాలి. లోకంలో ఏ పనులు మనం పెట్టుకోకూడదండి. ఈరోజు మనకు ఉన్నటువంటి ఏకైక పని ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవుణ్ణి కలుసుకోవటం, దేవునితో మాట్లాడటం, దేవుని మాటలు వినటం, దేవుని సన్నిధిలో గడపటం అండి. ఇదే రోజు మనకి పని. కనుక ఈరోజు మీరు ఆ పనులు ఈ పనులు పని భారం పెట్టుకుంటే మార్తలాగా నువ్వు భోజనం పెట్టిన ఆశీర్వాదం దొరకదండి. మరియా ఏమి పెట్టకపోయినా ఏం పొందింది చెప్పండి? ఏం పెట్టలేదండి ఆమె. అన్ని పనులు ఎవరు చేశారు? మార్తమ్మే చేసింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? మరి ఏ ఉత్తమమైంది అంటున్నాడండి. అవునా కదా? ఏమండి? కనుక ప్రియమైనటువంటి వారరా, ప్రభు నిన్ను కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి రోజు ఆయన కేటాయించాడు. మనం కూడా ఈరోజు దేవుని కొరకు ఏం చేయాలి? కేటాయించాలి. ప్రభు యొక్క సన్నిధిని మనం సమీపించాలి. పరిశుద్ధ గ్రంథము నుండి వేదవాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వాక్యం అండి. యెషయా గ్రంథము 55 6వ వాక్యం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచిస్తున్నటువంటి చాలా అమూల్యమైన మాట. ఎవరు దొరుకుతారటండి చెప్పండి? దేవునికి మనం దొరికాం, ఎప్పుడు దొరికేస్తాం, కానీ దేవుడు మనకు దొరకాలి. అర్థమవుతుందా? నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు చేసిన పాపం చెప్పినప్పుడు నాతాను ప్రవక్తతో దావీదు ఏమన్నాడు తెలుసు? నేను నీకు దొరికిపోయానయ్యా అన్నాడు. నాతానుకు దొరికాడా? ఎవరికి దొరికాడు? దేవునికి దొరికాడు. ఎందుకు దొరికాడో తెలుసా? ఆయన చూచుచున్న దేవుడు. దావీదు అనుభవంలోంచి ఒక మాట మాట్లాడాడు. అయ్యా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఎక్కడి నుండి అండి? నీ సన్నిధి నుండి నేను ఎక్కడ పారిపోతాను? నేను పడుకోవటం నీకు తెలుసు, నేను మేలుకోవటం నీకు తెలుసు, నేను కూర్చోవటం తెలుసు, నేను నిలబడటం తెలుసు, నేను మిద్ది మీద ఉంటే అది నీకు తెలుసు. నేను ఎక్కడికి పోయినా అక్కడల్లా నీవు ఉన్నా. ఒకవేళ భూమి మీద నువ్వు ఉన్నావని పాతాళానికి పోయినా పాతాళంలో కూడా నీవు ఉన్నావు. లేక నేను ఆకాశమునికి ఎక్కిపోయినా అక్కడ నువ్వు నన్ను విడిచిపెట్టవాలి. కనుక ఆయనకు చాటైనది మరుగైనది లేదు. ఆయనకు మనం దొరకటం పెద్ద విశేషం కాదు, మనకు ఆయన దొరకటం మనకు గొప్ప విశేషం. ఇది ఏ కాలం అటండి? మనకు కొన్ని కాలాల గురించి తెలుసు. గత 4 రోజుల నుంచి ఏమంటున్నా తెలుసా? కాలం మారిపోయింది అంటున్నా. ఏం మారిపోయింది? 4 రోజుల నుంచి అండి. ఏమవుతుంది? ఎండాకాలంలో కూడా ఎంత ఎండ ఉన్నదో లేదో తెలియదు, కానీ చిత్తకాత్తి ఎండలు కాస్తుంది. ఇది వర్షాకాలం అంటారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు, పాస్టర్ గారు ఇది వర్షాకాలం అంటారా? వర్షాకాలంలో లేదండి బాబు. విపరీతమైన ఎండలు మనకు తెలుసు. వర్షాకాలం తెలుసు, శీతాకాలం తెలుసు, వేసవికాలం తెలుసు, ఏ కాలంలో ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఇది ఏ కాలం? యెహోవా దొరుకు కాలం అటండి. దేవుడు దొరుకు కాలం. యేసుక్రీస్తు ప్రభులు వారు నిట్టూర్పులో ఉన్నటువంటి తన శిష్యుల దగ్గరికి వచ్చి ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోయానని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను లేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వారికి నిస్సాహిత వచ్చేసి తెలుసండి? దేవుడు మనతో లేడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. పేతురు అంటున్నాడు,
ఇక మనం సేవ చేయటం కష్టం, యేసుక్రీస్తు నామమును ప్రకటించడం కష్టం. ఎందుకంటే ఆయన సర్వ సృష్టిగలు సువార్త ప్రకటించమన్నాడు. మన ఊరిలో ప్రకటిస్తేనే మనల్ని ఊరుకోవట్లేదు, ఇక సర్వ సృష్టికి ఎక్కడికి మనం వెళ్తాం? కనుక నేను వెళ్ళిపోతాను చేపలు పట్టుకోవడానికి, మీరేం చేస్తారో చేయండి అన్న. వాళ్ళకు కూడా చేపల పట్టడం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరితో బయలుదేరారండి? పేతురుతో బయలుదేరారండి. పేతురుతో చేపలు పట్టడానికి వెళ్ళారు. వెళ్ళిన తన శిష్యులతో బలపరిచి దేవుడు వారికి మరలా నేను ఉన్నానని గుర్తు చేసిన మరలా వాళ్ళు ఏమనుకున్నారో తెలిసిన ప్రభు మనతో లేడని. ఈసారి 3వ పర్యాయం వారికి కనపడ్డాడండి. ఇలా 2 సార్లు కనపడి మాట్లాడిన సరే వారికి ఏం రాలేదండి? ధైర్యం రాలేదు, బలం రాలేదు. ప్రభు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఈ 3వ పర్యాయం వారితో కనపడేమంటున్నాడు తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నా. ఇప్పుడు మన ప్రభు ఎక్కడున్నాడు తెలుసండి? నీ ప్రక్కన నిలుచున్నాడు. గ్రహిస్తున్నావా? నీవు నీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు. ఇదిగో ప్రభువు ఇంత సమీపముగా ఏ గొప్ప జనాంగానికి ఏ దేవుడు లేడు. ప్రభు అంత సమీపముగా మనకున్నాడు. ఎంత సమీపం అంటే తండ్రి అని నువ్వు పిలిస్తే వెంటనే తనయుడా అని పలుకుతున్నాడు. ఎంత కృపండి! దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. గత కొన్ని సంవత్సరాల క్రితం, అంటే ఇంచుమించుగా 3 ఏళ్ళు చిల్లర అవుతుంది, మా పాప మ్యారేజ్, అంటే డిసెంబర్ 3వ తేదీన పాప మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్కి ఒక 4-5 రోజుల ముందు మా పెద్దనాన్నగారు చనిపోయారు. ఆరోగ్యంగా ఉన్నాడు, రోడ్డు మీద వెళ్తూ 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 నడుస్తూ పడిపోయాడండి. పడిపోతే వెనకాల తగిలిందేమో, హాస్పిటల్కి తీసుకెళ్ళేలోగా చనిపోయాడు ఆయన. ఎవరు గుద్దలేదు, ఎవరు ఏమీ చేయలేదండి. చాలా ఆస్తిపరులు, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. అయినప్పటికీ చిన్న సిటుకులో క్షణమాత్రంలో కన్ను మూయటం జరిగింది. మన బుధవారం నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. వచ్చే బండిని ఇంకో బండి వచ్చి చాలా గట్టిగా గుద్దింది. గుద్దినప్పుడు బండి మీద కూర్చున్న ఆయన ఎగిరి పక్క పడిపోయారు దూరంగా. నిజంగా పడిపోయినప్పుడు ఏ తలకైనా తగులుంటే స్పాట్ డెడ్ అని, కానీ సైడ్ చేయి మీద ఆనుకోవటం బట్టి ఈ చేతికి ఈ జబ్బకి కాలుకి తగిలింది. కాలు అయితే ఫ్రాక్చర్ అయింది. అయితే ఫ్రాక్చర్ అయిన మనిషిలాగా ఆయన ఎవరితోటి మాట్లాడలేదండి. నాకు అంతా బాగుంది, నాకు అంతా బాగుంది అంటే మొదలెట్టాడు. బాగున్నది కదా అని మేము పొద్దున్న తగిలితే 2 ఇండస్ట్రీలు చేయించి సాయంత్రం తీసుకెళ్ళాం. బుధవారం సాయంత్రం ఈవినింగ్ తీసుకెళ్ళేది. మా నాన్న చూడగానే కాలు పట్టుకుని వెంటనే డాక్టర్ గారు అన్నారు ఇరిగిందండి అన్నాడు. ఆయన డౌట్ కోసం ఏం చేశాడు, మరలా ఎక్స్రే తీసేటప్పటికి ఇది మొత్తం బ్రేక్ అయిపోయింది. చాలామంది సెటిల్ లేదండి, మొత్తం బాల్ కింద బ్రేక్ అయింది. బ్రేక్ అయిన దానికి మొన్న ఫ్రైడే ఈవినింగ్, అంటే లక్ష్వారమే సర్జరీ చేద్దరు, గుండె హార్ట్ బీట్ అది చూడటం కోసం గురువారం టెస్ట్ చేసి శుక్రవారం సర్జరీ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన యందు విశ్వాసం కలిగినటువంటి వారిని ఏమాత్రం కూడా ఆయన విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన దేవుడు మనకి ప్రక్కనే ఉండి మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. చాలా సంవత్సరాలు అయిందండి. నేను పూర్వం అయితే నా కుటుంబము, నా తల్లిదండ్రులు కావచ్చు, నా సోదరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నా యొక్క పరిచర్య ద్వారా దేవుడు నా కుటుంబం అంతటిని కూడా బలపరిచాడండి. నా తల్లిదండ్రులు బాప్తిస్వం తీసుకున్న తర్వాత ఆత్మీయ తండ్రి గారు నాకు ఒక సేవకుడు కావాలనుకున్నప్పుడు మా కుటుంబంలో ఎవరినెవరినో లేవనెత్తుతాడని వారు అనుకున్నారు. కానీ దేవుడు నన్ను లేవనెత్తి, దేవుడంటే ఇష్టం లేని, బైబిల్కి దూరంగా ఉండే నన్ను దేవుడు పరిచర్యకు ఏర్పాటు చేసుకుని పరిచర్య నిలబెట్టుకుని మా తమ్ముడికి నేనే బాప్తిస్వం ఇచ్చాను, మా మరదలకి నేనే బాప్తిస్వం ఇచ్చాను, మా వాళ్ళ అమ్మాయికి కూడా నేనే బాప్తిస్వం ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా తండ్రి గారికి కూడా నేనే ప్రార్థన చేసేవాడిని. హల్లెలూయా. ఎందుకు ఇది చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వాళ్ళరా,
దేవుని బిడ్డలుగా మనకి కొన్ని ధర్మాలు లోకంలో ఉన్నాయి, ప్రభు నియమించిన ధర్మాలు. ఆ ధర్మాలు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమంటున్నాడు? సన్మానించమన్నాడు. వారు మన సన్మానాన్ని స్వీకరించలేనప్పుడు స్వీకరించే టైం వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే, మా జీవితం మీకు బోధ అయిపోవాలి. మేము ప్రత్యేకంగా మీరు అలాగ ఉండాలి ఎలాగ ఉండాలని మేము చెప్పేదానికంటే, పాస్టర్ గారు ఎలా నడుచుకున్నారో మనం కూడా అలా నడుచుకోవాలని మా జీవితం మీకు బోధ. మేము వంకరగా నడిచి మిమ్మల్ని తిన్నగా నడమంటే అది బోధ కాదండి. మేము నడిచి చూపించి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో బోధ ఎలా చేశాడంటే, తను జీవించి చూపించాడు మనకి. లేకపోతే ఆయన పుట్టిన వెంటనే ప్రాణం పెట్టి మనల్ని రక్షించగలడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించవలసిన పని లేదు. కానీ ఆయన యేసుక్రీస్తు ప్రభువు తను ఎలాగున్నాడో చూపించి మనకు చూపించాడు. ఇందాక కూడా నేను కుమారుడైన తండ్రిని తలంచుకుంటూ ఒక మాట చదివాను, 3 వచనాలు మనమందరం చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు ఎలాగున్నాడో మనకు తెలియదు. 12వ ఏట మనకు కనబడతాడు. మరలా ఇప్పుడు కనపడతాడైనా 30వ సంవత్సరం కనపడతాడు. ఈ మధ్యకాలంలో కుటుంబంతో ఎలాగున్నాడో ఏంటో మనకి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ 30వ సంవత్సరం నుండి 33.5 సంవత్సరం వరకు, అంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలు ఎంతో చక్కగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తల్లి ప్రస్తావన 2 పర్యాయాలు మాత్రమే వచ్చింది. ఒకసారి కానాను పెండ్లి విందులో వస్తుంది, ఇంకొకసారి యేసుక్రీస్తుకి ఏదో చెప్పాలని తల్లి కుటుంబం వస్తుంది. నాయన మా ఇంటికి ఎప్పుడు వస్తావు అని అడగడానికో లేకపోతే ఇంకో దానికి వచ్చారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జీవించి ప్రతివాడు నాకు తల్లియు తండ్రి అన్నాడు. దాన్ని బట్టి మనం ఏమనుకున్నాం అంటే, ఆయన ఈ భూలోకంలో ధర్మాన్ని మేరుతున్నారేమో అనుకోవచ్చు. కానీ ఆయన చివరిగా ప్రాణం పెట్టినప్పుడు తల్లి యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాడండి? శిష్యుడికి అప్పగించాడు. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు, ఇదిగో నీ కుమారుడని చెప్పాడు. ఏ రోజు ఆయన బాధ్యతను విస్మరించలేదు. దేవుని బిడ్డలమైన మనం కూడా బాధ్యతను ఏం చేయకూడదండి? విస్మరించుకోకుండా దాని చొప్పున మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవుని యొక్క వాక్యము ఈ భూలోకంలో ఏమవుతుందండి? నెరవేరుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏ కాలం తెలుసండి? యెహోవా దొరుకు కాలం. ఆయన మనకి ఎలాగున్నాడు తెలుసండి? ప్రక్కనే ఉన్నాడు. ఇప్పుడు మీకు ఆయన కనబడుతున్నాడో లేదో కానీ ఆయన ఎక్కడున్నాడో చెప్పండి. ఎక్కడున్నాడో లేదో చెప్పండి. నీ ప్రక్కనే ఉన్నాడు. ఎప్పుడైనా నీకు కనబడతాడో తెలుసండి? విరిగి నలిగిన హృదయముతో నీవు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు కనబడతాడు. అబ్రహాము ఆగరుని ఏం చేశాడంటే, కొంచెం ఆహారం నీళ్ళు తెచ్చి పంపేశాడు కుమారుడైన ఇస్మాయిల్నిచ్చి. ఆగరు ఏమనుకుంటుందంటే, నేను ఒంటరి దాన్ని, నాకు ఎవరు తోడు లేడు అనుకుంటా. కానీ అబ్రహాం ఇంటి నుండి బయలుదేరిన నాటి నుండి, ఆ సమయం నుండి దేవుని సన్నిధి ఆగరుతో నడుస్తుందండి. కానీ దైవ సన్నిధి తనతో ఉన్నట్టు ఆగరికి తెలియదు. కానీ దేవుని సన్నిధి ఆమెతో నడుస్తుంది. వారు ప్రయాణం చేసిన తర్వాత వారి దగ్గర ఉన్న ఆహారం అయిపోయింది, నీళ్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఆహారం లేదు, నీళ్లు లేవండి. అయితే బిడ్డ దాహం కోసం, పెద్దవారైతే కొంచెం సేపు ఆగగలుగుతారు, చిన్నపిల్లలు కాబట్టి ఆగలేరు. అతనికి ఇంచుమించుగా 12 నుండి 15 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. దాహానికి ఆగలేక తల్లిని అడుగుతున్నాడు, అమ్మ నాకు నీళ్లు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నాడు. కొంచెం సేపు ఆగు అని చెప్పుకుంటూ వచ్చి ఉంటుంది. చాలా గంటలు అయి ఉంటుంది ఇతనికి దాహం వేసి. ఇప్పుడు ఇంకేమంటున్నాడంటే, నేను చచ్చిపోతానన్నాను. చచ్చిపోతానన్న బిడ్డను ఏముంటుందని, నువ్వు ఎక్కడ ఉండరా బాబు అని ఆమె కొంచెం 4 అడుగులు వేసి మొరపెట్టడం మొదలుపెట్టింది. ఏమని మొరపెట్టింది? నువ్వెవరో నాకు తెలియదు. నువ్వెవరో నాకు తెలియదు. నేను అబ్రహాం ఇంట్లో ఉన్నా సరే నీ గురించి నాకు తెలియదు. కానీ నేను నీ దాసుడైన అబ్రహాముకి భార్యనైపోయాను, అతనికి ఒక బిడ్డను కన్నాను. ఇప్పుడు నిర్దాక్షిణంగా నన్ను, నా బిడ్డను విడిచిపెట్టేశాను. నేనేం చేయాలో నాకు పాల్పోవట్లేదు. ఈ చిన్నోడి యొక్క సావుని నేను చూడలేకపోతే, నా బిడ్డ సావుని. ఆడు చచ్చిపోయి
పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేస్తావు? నీవు చూసే దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు, నా పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడు ఆ కృపగల దేవుడు ఆమె మనవి చేస్తూ ఉండగా, ఇంకా ఆమె మనవి ముగియక ముందే ఆగరు నీకేమొచ్చిందని అడిగాడు. ఆగరు నీకేమొచ్చింది? ఇక్కడ ఈ చిన్న వాణి యొక్క మొరను నేను విన్నాను. అతని మనవేంటంటే, నాకు నీళ్లు కావాలి, నీళ్లు త్రాగితే నేను బ్రతుకుతాను అని అతను మొరపెడుతున్నాడు. అతనిలో ఉన్న రక్తం ఎవరిదండి? ఇస్మాయిల్లో ఉన్న రక్తం ఎవరిది? అబ్రహాము యొక్క రక్తము. అబ్రహాము యొక్క రక్తము మొరపెడితే దేవుడు వెనుకోకుండా ఊరుకుంటాడా? ఎందుకంటే నేను ఆగరు నీకేం పోయే కాలం వచ్చింది, నేను ఈ చిన్నవాని మొర ఆలకించాను, వీడిని నేను బ్రతికిస్తాను అన్నాడు. ఈ మాట చెప్తూ ఉండగానే ఆగరు కళ్ళు తీర్చేటప్పటికి ఎదట నీళ్ళ ఓట కనబడిపోతుంది. అంతకుముందు లేదే? అంతకుముందు ఉందా? లేదండి. సమీపముగా ఉన్న దేవుణ్ణి ఆమె స్మరణకు చేసుకోగానే, ఆయనను జ్ఞాపకం చేసుకోగానే ఆయన ఏమంటున్నాడు తెలుసండి? వారి మనమును ఆలకించి మరణమును వారి జీవితంలో ఎలా మార్చేశాడండి? జీవముగా మార్చేశాడు. శాపమును ఆశీర్వాదంగా మార్చేశాడు. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి అంటున్నాడు, ఈ బిడ్డను కూడా నేను వృద్ధిపరుస్తాను. ఎందుకంటే ఇతడు కూడా అబ్రహాము నుండి తీయబడినటువంటి వాడు కనుక భూమి మీద ఆశీర్వదింపబడినటువంటి ఒక జనాంగానికి మూలకర్త అవుతాడు ఇస్మాయిలు. నేటి ఇస్మాయిలు యొక్క మూల పురుషుడే ఇస్మాయిలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చేయండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే మన దేవుడు మనకు ఎలాగున్నాడు? సమీపముగా ఉన్నాడు. సమీపముగా ఉన్న దేవుని గురించి దావీదు ఏమంటున్నాడు తెలుసండి? ఆయన నా కుడి ప్రక్కన నీడలాగా ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములు మనం చూస్తున్నట్లయితే ఆ కృపగల దేవుడు మన వైపు చూస్తున్నాడటండి. ఎలా చూస్తున్నాడో తెలుసటండి? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చదవండి. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది యెహోవా దొరుకు కాలమే. ఆయన మనకు దొరకట్లేదే. ఎందుకంటే ఆయనను ఎవరైనా వెదకాలంటే వివేకము కలిగి, ఏం కలిగి? వివేకము కలిగి దేవుని వెదకాలి, వినయముతో దేవుని వెదకాలి, దీన మనస్సుతో దేవుని వెదకాలి. ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా మోకరించడం. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నిండిన హృదయముతో నిన్ను స్తుతిస్తున్నా. ఎంతో అమూల్యమైన సత్యాలు మరి మీరు మాకు అందించారు. మీరు మాతో మాట్లాడారు, నాయన నాతో మాట్లాడారు. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మమ్మల్ని ఎంతగానో బలపరిచి, ఎంతగానో ఉత్తేజపరిచి, రక్షణ యందు మేము స్థిరపరచబడడానికి ఎంతగానో మీరు మమ్మల్ని బలపరిచారు నాయన. కనుక నీవు అనుగ్రహించి నీ రక్షణ నుండి మేము జారిపోకుండా రక్షణ యందు నిలిచినటువంటి వారమే ఒక్కనాటికి నేను నీ రాకడకు సిద్ధపడేటట్లు మీరు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరైతే లైవ్లో నీ మాటలు విన్నారు అట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి నీ రాకడకు సిద్ధపరచమని నాయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.